ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు మహాగణము పరలోకపు తండ్రి దేవా, మరి యొక్క సమయమున నీ మాటలు మేము ధ్యానం చేయడం సిద్ధపరిచింది. మీరు మాతో మాట్లాడారు. పట్టుదల ఆలోచన మాట్లాడే కాలప్పుడు విసులు చోటు మీరు మరుగుపరిచి నా ద్వారా నాతో కూడిన విధంతో ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరి యొక్క చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవత దేవునికి వందనాలు తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరి మరి వరప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. కూడి ఉన్న సంఘస్థులకు అదేవిధంగా కుటుంబస్తులకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక చదవబడిన లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఇక్కడ వైద్యుడైన లూకా ఈ విధంగా రాస్తున్న మాటలు మనం గమనించాలి. ఎవరి గురించి రాస్తున్నాడు అక్కడ ఒకసారి మనం చూద్దాం. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే వెలుపలే కనుక బయటకు వెళ్ళిపోయాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే సంతాపం పడుతున్నాడు, ఏడ్చాడు. మీరు అనొచ్చు ఇదేంటంటే పాస్టర్ గారు క్రిస్మస్ వేళ అంటే ఏడుపు అంటారు ఏంటి మీరు, ఇప్పుడు ఎవరిని ఏడమంటారని మీరు అనొచ్చు. కానీ నిజమైన ఏడుపే నిజమైన క్రిస్మస్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గురించి రాయబడి ఉంది. పేతురు ఏమి చేస్తున్నాడు మనందరూ బాగా తెలుసు. అసలు ఎందుకు బొంకాడు? లేఖనం నెరవేర్పు. నిజమే, మంచిది, లేఖనం నెరవేర్పు పేతురు తెలుసు. అయినా ఎలా బొలికాడు? కొన్నిసార్లు మన జీవితంలో మనం గమనించినట్లయితే యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. చాలాసార్లు మనకు అన్నీ తెలుసు, అయినా మనం ఏం చేయాలి? నిలబడాలి. మనం ఏం చేయాలని చెప్పండి, నిలబడాలి. అసలు ఏం జరిగింది ఆ సందర్భాన్ని మనం స్పష్టంగా మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ లేఖనాలు అందరి చేతిలో ఉన్నాయి కనుక వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, అదే లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్న చాలా జాగ్రత్తగా. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చలించుటకు మిమ్మును కోరుకునేను, గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరు స్థిరపరచమని చెప్పాడు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాడని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చెప్పాడు. అక్కడ చాలా స్పష్టంగా మనం గమనించినట్లు పేతురు చెప్తున్నాడు, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నువ్వు స్థిరపడిన తర్వాత ఎవరు స్థిరపరచాలి? ఎవరిని బలపరచాలి? నీ సహోదరులు నువ్వేం చేయాలి? బలపరచాలి. ఈరోజు ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం క్రైస్తవులు అయ్యామంటే, యేసుక్రీస్తుని అంగీకరించామంటే మనకు మనం అంగీకరించామా? కాదండి, దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఆయన ఏర్పాటు. ఆయన మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు? మన బట్టి అనేక మంది ఏమవ్వాలి చెప్పండి? రక్షణ. పేతురుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అది పేతురు వస్తూ ఉంటే పేతురుని చూసి అంటాడు, మన యోహాను సువార్త 1వ అధ్యాయం మనకు తెలిసిన పట్టిభాగమే. ఏమని చెప్తాడు? నీవు క్యాఫా అనబడు. క్యాఫా అన్న మాటకు రాయిని అర్థం. పెట్రోస్ అన్న పదం ఉపయోగించాడు హీబ్రూలో. దాని నుంచి పేతురు అన్న. అసలు అతని పేరేంటి? సీమోన్. సీమోన్ అసలు పేరు. పేతురే పెట్టింది ఆయన. అంటే క్యాఫా అన్న పేతురు అన్న ఒకే అర్థం. ఇంకా నువ్వు నాకు కొరకు ఏమవ్వాలి చెప్పండి? స్థిరపడాలి అని. అంటే స్థిరపడాలి. రాయి దేని చూడండి, రాయి నాలుగు పెట్టామనుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోద్దా? వెళ్తా, అది అక్కడే ఉంటుంది. ఇంకా స్థిరపడాలి. నువ్వు నాలో స్థిరపడాలంటే ఇక్కడ ఒకనొక స్థితికి వచ్చేసరికి పేతురు ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు పడిపోతావు. నువ్వేమైపోతావు? పడిపోతావు. నువ్వు నిలబడలేవు. వెండే మరణం వరకైనా వెనకాల నేను ఏం చేస్తున్నాయ్యా? వచ్చేస్తున్నాను. అదే మాట నువ్వు విను. కోడి 3 సార్లు కోస్తుంది, అప్పుడు నీకు అర్థం అవుతుంది. అంటే 3 సార్లు కూసిన తర్వాత ఎవరి వైపు చూస్తున్నాడంట? 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే అక్కడ రాయబడి ఉంది. ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఏం చేసుకుంటారు చెప్పండి? అక్కడ పేతురు హృదయం అయిపోయిందంటే పగిలిపోయి. అందుకే ఇక్కడ సంతాపపడిన రాయబడి ఉంది. కానీ ఈ గ్రీకులో మనం చూస్తూ ఉంటే పికారోస్ అన్న పదం ఉపయోగించుకోండి. దానికి అర్థం ఏంటంటే బిటర్లీ. అంటే చూడండి, ఒకవేళ మీరు ఏదైనా చేదు పదార్థం తిన్నారు అనుకోండి, మొహం ఎలా పెడతారు? చాలా హాయిగా ఎంత బాగుందంటారా?
అంటే చేదెళ్ళిపోతే మనం ఎంత బాధపడతాం, ఏంటి ఎంత వికారం అయిపోయింది అంటే తన హృదయం అంతా ఏమైపోయిందంటే ఏదో తెలియని బాధలో వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారి కళ్ళు చూసేసరికి బాధ పెడతారు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, ఈరోజు చూడండి యవనస్తులు చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన జీవితంలో ఒకరోజు అందరం ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందంటే బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుని బిడ్డలకి ఎవడు ఆ బాధ, దేవుని బిడ్డలకు నిశ్చయంగా రక్షణ పడిన వాడికి ఆ బాధ ఉండదంట. నిశ్చయంగా రక్షణ లేని వాళ్ళకి ఒక బాధ ఉంటుంది, అందరూ ఎదుర్కోవాలంట. BBC న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఫిబ్రవరి 24వ తారీఖు 2022వ సంవత్సరం. ఒక ఆర్టికల్ ఏంటంటే 84 సంవత్సరంలో ఉన్న ఒక వ్యక్తి స్కానింగ్ చేస్తాం, ECG అదేవిధంగా CT స్కాన్ అవి చేస్తూ ఉంటే హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోతే అతను చచ్చిపోయేటప్పుడు కొన్ని ఏమైనా అంటే బాడీ స్కాన్ చేసి మెదడుని వాళ్ళు స్కాన్ చేసినప్పుడు మెదడులో ఒక కొన్ని సంఘటనలు గమనించారు. చచ్చేటప్పుడు మనిషి యొక్క మెదడు ఎలా పనిచేస్తాడు, ఈ యొక్క మెదడులో చాలా భాగాలు ఉంటాయి. మనము ఆ యొక్క మెదడు గురించి మనం చదివితే దాంట్లో అనేకమైన భాగాలు ఉంటాయి. దాంట్లో ఒక భాగం, ఆ భాగం డ్రీమింగ్ సెక్షన్ అంటే దాంట్లో కళలు ఆలోచనలు ఇవన్నీ అది పనిచేస్తుంది అన్నమాట మెదడులో. అయితే అతను చనిపోయినప్పుడు అదే ఏం చేస్తుందంట పని చేయడం మొదలెట్టింది. చివరికి చాలా మంది శాస్త్రవేత్తలు ఇదంతా గమనించి మనిషి చచ్చిపోయేటప్పుడు తను చేసిన ప్రతి పని తన కళ్ళ ముందు ఏమవుతుందంట కనబడతాడు. మనం అనుకుంటాం ఎలా పడతాలో బ్రతికేయచ్చు, ఎలా పడతాలో ఉండొచ్చు, కానీ ఒక రోజు నీ బ్రతుకు నీ ఎదుట కనపడతాడు. పేతురికి అలాగే కనబడింది. ఆ సందర్భము పేతురు సంపూర్ణమైన మార్పును ఏం చేసుకున్నాడంట సంపాదించుకున్నాడు. పేతురు కొత్త జీవితాన్ని సంపాదించుకున్నాడు. తన హృదయం పగిలిపోయింది. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు కదా 51వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే దావీదు మాట్లాడుతాడు 51వ కీర్తన 17వ వచనం ఏంటంట, విరిగి నలిగిన హృదయమును దేవుడు ఇచ్చాడు. నీవు అలక్ష్యము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ హృదయాన్ని దేవుని కొరకు విడగబడకపోతే ఒకరోజు నీ హృదయం నువ్వు చేసిన పనుల ద్వారా విరిగిపోయి ఏమైపోతాంట నాకు చావే శరణ్యము అనుకునే స్థితికి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. చాలా మంది అవనసం చూస్తుంటారు, నా బ్రతుకు నా ఇష్టం నా జీవితంలో పరుగులు పెడతారు. ఈరోజు చాలా మంది రీసెంట్ గా ఒక ఆవిడ మంచి పాటలు పాడుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. ఈ మధ్య ఇంకా అది సెక్రెట్ అవుతుంది, నా జీవితం నా బ్రతుకు. కానీ ఏం మిగిలిందంటే సంతోషం లేదు. ఏంటి బలవంత మరణం. ఎందుకు చచ్చిపోలేని ఆశపడలేదు, ఎందుకు అలాగైపోయిందంటే 1,00,000 కారణాలు. ఈరోజు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోయింది. ఆమె రాసిన పాటల్లో చాలా విషయాలు చెప్పింది. ఒక స్త్రీ ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఎదుర్కోవాలి. తందాకు వచ్చేసరికి ఆ ధైర్యం లేక ఆమె ఏమైపోయింది చెప్పండి, ఎందుకు చనిపోయింది. మనిషి ఈరోజు నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే అపవాది తంత్రం. మనిషి అనుకుంటాడు అయ్యో ఈరోజు అవనస్తులు మీరు అనుకుంటాడు రా నా బ్రతుకు నా ఇష్టం, ఇదిగో నేను 18 సంవత్సరాలు దాటాను కదా, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, మంచిదే. అందుకే కదా ప్రసంగి అన్నాడు, యవనుడా యవన కాలమందు వేయించి సంతోషించు, నీకు నచ్చినట్లు ఉండు. కానీ ఒక రోజు ఉంది, ప్రతి దాన్ని నువ్వు లెక్కకు తీసుకుంటావు. మరణ భయం అంటే అర్థమైంది కదా సార్, చచ్చిపోయేటప్పుడు నీ జీవితం కనబడుతుందంట. అప్పుడు మనకు అర్థమైపోయింది నేను దేవుని దగ్గరికి పోతానా ఎక్కడికి పోతాను అని. నిజమే, మన బ్రతికేంటో మన కళ్ళ ముందు పరిగెత్తడానికి అర్థమైపోతూ ఉంటది నేను ఎక్కడికి పోతానో. అప్పుడు విలవిలలాడుతూ ఉంటాడంట. ఇది భయంకరమైన మరణం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే పేతురు ఎక్కి ఏడుస్తున్నాడు, ప్రభువా నేను ఎందుకు నీ మాట వినలేకపోయాను. ఈరోజు ప్రియ యవనస్తురాలా ఎందుకు నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావు? లేకపోతే ఒక క్రైస్తవుడు ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నాడు? అసలు సమస్య ఏంటి? అసలు ఎందుకు పేతురు భయపడ్డాడు? నిజంగా పేతురు భయపడ్డాడా? పిరుకోడా పేతురు? పేతురు పిరుకోడు కాదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకుంటారు ఆ పేతురు పిరుకోడు కనుక అబద్ధం ఆడాడు. కాదు, పేతురు పిరుకోడు కాదు. పరిస్థితులు పేతురు అలా మార్చేస్తాయి. ఏమి మార్చేస్తాయి చెప్పండి, ఏమి మార్చేస్తాయి చెప్పండి, ఏమి మార్చేస్తాయి? యేసు ప్రభు మీద ఆధారపడితే ఎటువంటి పరిస్థితులైనా ఆయన నిలబెడతాడు. కానీ మనకు నచ్చినట్లు మనం పోదామంటే పరిస్థితులు నేను మోసం చేస్తాను. ఇక్కడ అదే పేతురు ముందే చెప్పాడు, పేతురు నువ్వేమైపోతావు ఒక రోజు, నువ్వు బలపడాలని చెప్పాడు. ఆ మాట ఒప్పుకోలే. ప్రభా నేను ఎవరిని
నేను ఎవరిని చాలా బలస్తుంది కొరకు ఎక్కడికైనా నేను ఏం చేస్తా, నిలబడలేక. ఈరోజు చాలా మంది యవనస్తులు కూడా చాలా మంది అంటారు, మేము చర్చి రాకపోయినా పర్లా, మేము పాస్టర్ గారు మాకు అన్నీ తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఎలా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. అవ్వదు. నీతిగా ఉంటాం, అవ్వదు. నేను నిజాయితీగా ఉంటాను, అవ్వదు. దేవుడి సహాయం లేకుండా మనం ఏం చేయలేము. ఈరోజు ఈ సందర్భాన్ని క్షుణ్ణంగా మీరు పరిశోధన చేస్తే ఇక్కడ చాలా విషయాలు ఏమై ఉన్నాయి చెప్పండి, దాచబడి ఉన్నాయి. ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశోధించి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త వద్దాం. అందరూ మీ పరిశుద్ధ లేఖనాలు, ఎందుకంటే ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు ఎందుకంటే లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు పట్టుకున్న ప్రతి ఒక్కరి మాటలు మనం ఏం చేయాలి చెప్పండి, అధ్యయనం చేయాలి. ఎవరు మౌనంగా ఉండదు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనము చదువుతాం. ఎవరంట? సీమోను పేతురు మరి ఒక శిష్యుడు పేరు రాయబడ్డాడు. కానీ చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే యోహాను అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ దినాలు యోహాను ధనవంతుడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి వాటి ప్రధాన యాజకులతో, వాళ్ళతో. అందుకే చాలా మంది అంటారు యోహాను అయి ఉండొచ్చు. ఎదురు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, పేతురు ఎందుకు పారిపోలే? యేసేయండి ఇష్టపడి వెళ్ళాడు కానీ నిలబడలేకపోయాడు. ఇష్టపడి వెళ్ళాడు కానీ నిలబడలేకపోయాడు. ఎందుకంటే ఆ ధైర్యము నిలబెట్టుకోలేకపోయాడు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తున్నాడు, అక్కడ బయటనే ఉన్నాడు. ఎందుకంటే యోహాను లోపలికి వెళ్ళాడు, పేతురు బయటనే ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నారు, అయ్యా నువ్వే కదా అయితే ఉన్నావు అంటే. ఈరోజు చాలా మంది చర్చకు వచ్చేటప్పుడు క్రైస్తవులుగానే ఉంటారు, లోకం ఎలాగని ఏమైపోతారు, లోకస్తుల్లాగా మారిపోతారు. నిజం, యవనస్తులు చాలా మంది నేను చూస్తూ ఉంటాం. ఇంటి దగ్గర బాగానే ఉంటారు, బయటికి వెళ్తాం, అమ్మో నన్ను ఎవరేమనుకుంటారో, ప్రార్థన లేదు, అమ్మో నన్ను ఎవరైనా అనుకుంటారేమో, అక్కడ పద్ధతులు మారిపోతారు. ఈరోజు అటువంటి జీవితం అక్కడ ఉంది. ఈ పేతురు యేసే ఇష్టమే, కానీ యేసు ప్రభు కొరకు జీవించే విషయంలో మాత్రం కొన్ని లోపాలు కలిగి ఉంటాయి. ఈరోజు యవనస్తురాలు తొమ్మిడచ్చరి నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనప్పటికీ యేసయ్య మనం పిలుచుకుంటుంది ఎందుకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అందుకే పేతురికి ఆ స్థితి రాబోతుందని ముందుగానే పేతురికి అది అర్థం కాదు. ఈరోజు రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అవగాహన ఉండాలి, ఆచరణ ఉండాలి. ఏముండాలి చెప్పండి? అవగాహన ఉండాలి, ఆచరణ. అవగాహన లేనప్పుడు ఏముండదు చెప్పండి? ఆచరణ ఉండదు. ఈరోజు అవగాహన లేకపోతే ఏముండదు. అసలు పేతురు ఏం చేశాడు? యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూద్దాం. పేతురు చేసిన పని దానికే భయపడ్డాడు పేతురు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో అక్కడ పైన కొన్ని వచనాలు పైకి మనం చదువుతూ ఉంటే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో నేను చదివిన పాఠ్య భాగం అలా పైకి కొద్దిగా చదువుతూ ఉంటే అక్కడ ఈ విధంగా రాయబడింది, పేతురు ఏమి చేసి ఉన్నాడు అన్నది మనం చూడదు. 10వ వచనం 11వ వచనం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అదే మనం మత్తయి సువార్తలో వెళ్తే మత్తయి ఎలా రాశాడు? కత్తి తీసి నీ వరలో పెట్టు, కత్తి పట్టువారు కత్తి చేత ఏమైపోతారు? చనిపోతారు. నువ్వు ఏం పట్టుకున్నావు? అసలు ఎవరు పట్టుకోమన్నారు కత్తిని? ఎవరు పట్టుకోమన్నారు లేదా? మన బైబిల్ చాలా స్పష్టంగా చదువుతారు, కత్తి పట్టుకోమని కూడా వేసేయాలి. తెలుసా? నిజమేనండి. లూకాసు వార్త. ఎందుకంటే మనం ఈ పాఠ్య భాగాలన్నీ మనం ఎందుకు పేతురు భయపడ్డాడు కారణం అదే. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు చెవి నలుగురు నన్ను చూసాడు అనుకోండి, నన్ను ఏం చేస్తాడు? నన్ను బంధించేస్తాడు. ఇప్పుడు నాకు పెద్ద శిక్ష పడుతుంది. అందుకే పేతురు అబద్ధం చెప్పడానికి బొంకడానికి కారణం ఏంటంటే తను చేసిన పని. అసలు యేసు ప్రభువు కత్తి పట్టుకోమంది యుద్ధం చేయడానికి కాదు, పేతురు తప్పుగా అర్థం చేస్తాడు. అందుకే అవగాహన లేని పేతురు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అవగాహన లేని క్రైస్తవులు ఉండిపోతున్నారు. అటువంటి జీవితాలు ఉంటే ఖచ్చితంగా ఒకరోజు ఏడుస్తాం. ఒకరోజు ఏం చేస్తామో తెలుసా? గొల్లుమని ఏడ్చినా మనకు నెమ్మది దొరకదు. అవగాహన కావాలి. ఇక్కడ పేతురు అక్కడ భయపడింది దానికి.
నేను కత్తి చేత చెవు నరికేనే, నాకు ఎటువంటి శిక్ష? ఎందుకంటే రోమీలు చాలా దారుణమైన శిక్ష విధిస్తారు. పేతురుకు తెలుసు. ఎందుకంటే ప్రధాన యాజకుడు యొక్క దాసుడు అతను, సాధారణమైన వ్యక్తి కాదు. ప్రధాన యాజకుడు ఊరుకోడు. ఒకవేళ వస్తే వెలివేసేస్తారు పేతురుకి ఎన్నో భయాలు ఇప్పుడు పట్టుకునేమాట. అందుకే పేతురు ఏం చేశాడంటే, బాబు ఇప్పుడు ఎక్కడ దొరికినా నేనేమైపోతాను, పరిస్థితులకి లొంగిపోయాడు. ఈరోజు చాలా మంది నేను క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు. ఖచ్చితంగా అవగాహన కలిగి నువ్వు ఉండకపోతే, ఆచరణ కలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండలేవు. లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటావు, లేకపోతే మోసకరముగా జీవిస్తూ ఉంటావు. పైకి ఒకలాగా లోన ఒకలాగా నామకార్థమైన భక్తితో మిగిలిపోతావు. ఈరోజు ఎవరు వస్తారు? జ్ఞాపకం చేస్తారు. చర్చకు వస్తే దేవుని బయటగా ఉంటున్నావేమో, బయటకు పోతే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు అన్ని చూస్తున్నాడు, మరలా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు మారుతున్నావు. పేతురుకి చెప్పినట్లు నీకు చెప్తున్నాడు. పేతురుకి ఏం చెప్పాడు? పేతురు నువ్వు స్థిరపడాలి. ఈరోజు నీకు కూడా చెబుతున్న మాట, నువ్వు స్థిరపడాలి. పేతురులాగా మనం అందామా? ప్రభువా నేను నీతో మరణం వరకు వచ్చేదని అంటావా? అవదు. ఆయన చెప్పాడంటే వినాల్సిందే. యవనులు తప్పక ఏమవుతారంట, పడినప్పుడు పడతామన్నప్పుడు ఏం చేయాలి? అమ్మ బయటికి వెళ్తున్నావు కదమ్మ ఎందుకు చెప్తున్నావు అనే రంగాలు ఎక్కువైపోయారు. చెప్పారంటే అర్థం ఏంటి? వాళ్ళ అనుభవాలు. నేను యవన కాలం నుంచి వచ్చాను, మీ వయసు నుంచి పడ్డాను, కొట్టాడు, అన్నీ జరిగినాయి. దేవుడు ఎవరిని వదలడు. మాట అన్నావు అనుకో బుద్ధి వెళ్తాడు. లేకపోతే ఏం చేద్దాడు చెప్పండి? కాలో చెయ్యో తీసన్నా. ఎందుకంటే మనం ఆయన చేతిలో పాత్రలు అండి. ఏమంటున్నాడు? నాకు ఇష్టం వచ్చినట్లు నేనేం చేయగలను, ఏదైనా చేయగలను. చూడు పేతురు అసలు ఎందుకు ఆ పని చేశాడంటే, ఒకటి మనం గమనించుకున్నాం, మలుపు చెవులు ఏం చేశాడంటే తెగ నరికినాడు. అసలు ఏం జరిగింది? లూకాసు వార్త కొత్త ఈ పాఠ్య భాగం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 26వ అధ్యాయము, క్షమించండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, క్షమించండి 22వ అధ్యాయము. మనము అలా కిందకి 35వ వచ్చి నుంచి చదువుతాం. మరియు ఆయన చాలా జాగ్రత్తగా చదువుతాం, కంగారు పడిన అవసరం నేను చదువుతాను. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. ఎప్పుడు పంపించాడు ఆయన? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తినవసరం. మొదటిసారి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నట్టు. వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకెళ్ళగలరు. కానీ ఇక్కడేమంటున్నాడు? ఇంకొక మాట అంటున్నాడు, అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవాలని, కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలని. ఎవరు చెప్పాడు కత్తి కొనుక్కోవాలి? ఎవరు చెప్పారు? ఏసై చెప్పాడని. పేతురు తెచ్చుకోలే. చేప పట్టాడు కత్తి ఎందుకు? ఏసై చెప్పాడు కత్తి కొనబట్టి. అక్కడ ఎన్ని కత్తులు ఉన్నాయంట? అక్కడ చూడండి 38వ వచ్చిన వారు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వాళ్ళతో పట్టుకోమన్నది. ఎవరండి? కత్తులు పట్టుకోమన్నాడు. కానీ కత్తి ఎందుకు పట్టుకోమన్నాడో తెలియదు. ఈరోజు చాలా మంది ఎవరస్తులు అంటారు, దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అందాన్ని ఏం చేయాలి? అందాన్ని చూడడానికి అజ్ఞాని. పేతురికి తెలియనట్లేదు కూడా చేసావు. పేతురు కత్తి ఎందుకు పట్టుకున్నాడో తెలియదు. ఒకళ్ళు నిజంగా యుద్ధాన్ని చేయడానికి కత్తి పట్టుకోమంటే ఎన్ని కత్తి పట్టుకోమంటాడు చెప్పండి? 12 కత్తులు. 12 మంది ఉన్నారు కాబట్టి 11 ఉన్నారు అక్కడ, 12 లేడు. 11 మంది ఉన్నారు కాబట్టి 11 మందిని ఏం చేయమంటాడు? 11 కత్తులు పట్టుకోమంటాడు. 2కి పట్టుకోమన్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు కత్తులు పట్టుకోమన్నారు? ఎందుకంటే మీరు ఊర్లో ఉండలేదు. ఎక్కడ పారిపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లో వెళ్ళిపోయినప్పుడు కత్తి అనేది అవసరత. ఈరోజు దేవుడు యవనస్తుడికి నీకు ఇచ్చినవన్నీ అవసరత అండి. అది కానీ ఎవరికైనా మనకి ఇచ్చిన అవసరత, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే పేదలు కత్తట్టుకుని వెళ్ళాడు, చివరి నరికేశాడు. నువ్వు కూడా చేయకూడదు చేసేసిన తర్వాత ఏం చేస్తావు? అమ్మో అయ్యి బాబోయ్, ఆయన నా జీవితం ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలాగైపోయింది అని ఏడ్చి ఏడ్చి చివరికి మరణమే మేలు అనుకుంటాం. చివరికి ఏమనుకుంటాం అంటే, ఈరోజు చాలా మంది వస్తుంది, ఏమన్నా నీ బాధ ఏంటమ్మా అంటే, అని చేయకూడదు తప్పు చేసేదని. ఎందుకు చేసావంటే అవగాహన లేదు. పేతురు అదే చేశాడు. ఎందుకు చెవు నరికా? ఎందుకు పట్టుకోమన్నాడు తెలియలే. కత్తి ఎందుకు పట్టుకోమన్నాడో తెలియలేదు.
కత్తి ఉంది కదా వెళ్ళిపోయాడంతే దేవుని మీద నాకు ప్రేమ ఉందన్నాడు. అర్థం చేసుకోలేకపోయాడు కత్తి ఎందుకు. అందుకని కత్తి పట్టువాడు కత్తి చేత నువ్వు దేన్ని పట్టుకుని దాంతో చచ్చిపోతావు. ఎవరు వస్తున్నారా? నువ్వు దేన్ని పట్టుకుని దాంతో చచ్చిపోతావు. ఎవరైనా దేన్ని పట్టుకుని దాంతో చచ్చిపోతావు. ఏ సైడ్ పట్టుకుని ఏ సైడ్లో చేస్తాం. ఆయన మనల్ని తీసుకుని పోతాడు. మనం సావాల్సింది ఆయన బట్టే సాగు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడండి, బ్రతికితే ఆయన కొరకు చనిపోతే నాకు లాభం అన్నాడు. అంతే, బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతానయ్యా అంటున్నాడు. ఈరోజు మనం ఏంటి, దేవుని పక్కన పెట్టేసి ఏమంటాం, అక్కలు అన్నిలు ఏమంటారు, నా సొగసు, నా బలము, నా ఘనము, చుట్టూ సాక ఒకరోజు బట్ట ముడ్ర అయిపోతుంది. తర్వాత దూకోవడానికి కూడా ఏముండదు. సొగసు ఉందంటే సొగసు ఎంతకాలం ఉంటుంది. అది రాత్తో ఈ క్రీమ్ రాత్తో అద్దానికి అతుక్కుపోతూ ఉంటారు కొంతమంది. మా చర్చలో ఉంటాడు పాపం, ఎక్కడ అర్థం కనిపిస్తే అడిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ బండి దగ్గర సఫా తెస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వెవరా అంటే, ఆడేమో ఇంజనీర్, మెరైన్ ఇంజనీర్, షిప్పుల్లో తిరిగి జుట్టు అంత తిరిగిపోయింది. అయినా దువ్వేస్తూ ఉంటాడు. ఎవరంటే ఏదో సొగసు. చాలా మంది అనుకుంటారు ఏదో 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 ఏదో. ఇవి శాశ్వతం కాదండి. ఏడుస్తున్నాడు పేతురు, ప్రభువా ఎంత దుర్మార్గుడయ్యా, ఎంత పనికి మాలినోడయ్యా, ఎంత పాపాత్ముడయ్యా అని ఏడుస్తున్నాడు. ఒకరోజు ఆ స్థితి రాకుండా ఉండడం కొరకే ప్రతి మానవాళి కొరకు ఆయన లోకంలోకి వచ్చాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా, ఆ మరణములో ఉండే బాధను నువ్వు అనుభవించకుండా ఆ మరణంలో వచ్చే బాధ కన్నా ఆయనను చేరే సంతోషమే గొప్పదని మీకు తెలియచేయడం కొరకు ఆయన మన కొరకు ఈ లోకంలో ఏమైపోయాడండి, మరణించాడు. ఇది క్రిస్మస్. అందుకే ఏది క్రిస్మస్ అంటే నేను చప్పట కొట్టేసాను, నేను పాటలు పడేసాను, నేను గొంతులు వేసాను, కేకులు బంద్ చేసాను, అంతర భోజనాలు పెట్టేసి, ఇది కాదమ్మా క్రిస్మస్. నీ హృదయం మార్చబడ్డం నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో యేసయ్య పుట్టడం నిజమైన క్రిస్మస్. ప్రియా సహోదరి సహోదరి, ఈరోజు పేతురు ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడవకూడదు. ఒకరోజు అటువంటి బాధ నీకు రాకూడదు. ఆయన తిరిగి లేచిన వెంటనే మొదట చూడండి వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన లేచిన తర్వాత ఎవరి కొరకు వస్తున్నాడండి, పేతురు కొరకు కూడా వచ్చాడండి. మనం పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా మనం గమనించి వచ్చాడు. చూడండి మార్కు సువార్త 16:7 ఆయన పేతురును ఏం చేశాడంటే ఆయన ధైర్యపరిచి. మార్కు సువార్త మార్కు 16:7 మళ్ళీ చాలా జాగ్రత్తగా శిష్యులతోను పేతురుతో మళ్ళీ స్పెషల్ గా పేతురుతో చెప్పండి, స్పెషల్ గా పేతురుతో. ఎందుకు పేతురు ఎందుకు అంత ప్రాముఖ్యత? ఎందుకంటే పేతురు పడిపోయాడు. పేతురు నేను నిన్ను వదిలేయడానికి రాదు ఏడ్చాడు. పేతురు బాధపడిపోయాడు. ఆ ఏడుపుకి దేవుడు జవాబు ఇస్తాడు. మరీ ప్రాముఖ్యంగా ఎవరు చెప్పండి, అక్కడ స్త్రీలు వస్తే స్త్రీలతో అంటున్నాడు దోత. మరి ప్రాముఖ్యంగా మీరు ఎవరితో చెప్పండి, మరి ప్రాముఖ్యంగా ఎవరితో చెప్పండి. ఈరోజు క్రిస్మస్ ఏంటో తెలుసా, దేవుడు మరి ప్రాముఖ్యంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకున్నాను, నేను నీకున్నాను. ఆ భయంకరమైన ఆ వేదన బాధల్లో నువ్వు పడకుండా నేను నిన్ను లేవనెత్తుతాను. ఈరోజు ఏదైతే నువ్వు ఆనందిస్తున్నావు, దేవుని కాక ఏదైతే నువ్వు ఆనందిస్తున్నావో అది నీకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. ఇదో చూడండి లూకా సువార్త 24:34 కూడా మనం చూడగలం. లూకా సువార్త 24:34 కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఎవరికి కనబడ్డాడని రాయబడింది. మళ్ళీ ఏ సీమోన్ అంటే పేతురేనండి. అందరూ ఆయనకి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే మొదటి స్థానము పేతురికి ఇచ్చాడు. మొదటి స్థానం వారికి ఇచ్చారు. ఎందుకంటే ఎందుకు మొదటి స్థానం పేతురికి వచ్చింది? హృదయం పగిలిపోయిందండి పేతురు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అవగాహన లేని చోటన ఆచరణ అనేది ఎంత మాత్రము ఉండదు. ఎందుకు కత్తిచ్చాడంటే ఏమనుకున్నాడు పేతురు? ఎవరు చెప్పారు కత్తి తీసుకురామని? యేసయ్యే. 2 కత్తులు ఎందుకు అన్నాడంటే సాల్ లేదు, మీరు బ్రతకడానికి సరిపోరు.
నేను ఎక్కడికి వెళ్ళి ఎవరని బతికేస్తారు. కత్తులు కొట్టుకున్నా మంట వేసుకున్నా ఏం చేసుకుంటారు, చేపలు పట్టుకుని చేపలు కాలు తీసుకున్నా తినేస్తారు ఆ 3 రోజులు. నేను లేసే వరకు కొంచెం ధైర్యంగా ఉంటానని చెప్పేసి కత్తి పట్టుకోమంటే అర్థం కాలే కత్తి ఎందుకు ఇచ్చాడు. ఈరోజు చూడండి ఎవరైనా ఏం చేస్తారు, అన్ని దేవుడు ఎందుకొరకు ఇచ్చాడంటే ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చదువుతూ. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చదవనమ్మా. దేవుడు తాను చేసినది ఎవరును ఆయన అంతా చూసినప్పుడు అది ఎలా కనిపించిందంట, చాలా మంచిదిగా అనిపించింది. ఎందుకు? ఆయన చేసిన పని ఆయన ఏం చేసుకున్నాడంటే రివ్యూ చేసుకున్నాడు. ఆయన తాను ఏం చేసుకున్నాడంటే దాన్ని పరిశీలన చేశాడు. అది ఎలా ఉంది, వెరీ ఫైన్, నేను అన్ని మంచివి ఇచ్చాను. కానీ మంచిదాన్ని ఇప్పుడు మనం ఎలా మార్చేసుకుంటున్నామంటే చెడుగా. కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి మా చర్చలో ఒక ఎవరు నా కళ్ళు దేవుడు ఇచ్చింది చూడటానికే కదా అన్న. ఆ ఇచ్చినోడు పీకేయడం కూడా తెలుసు అన్న. ఇచ్చినోడికి పీకేయడం కూడా తెలుసు. ఇచ్చినోడు తీసుకోలేడా? నువ్వు అనుకుంటావు అబ్బాబ్బాబ్బా ఎన్ని అందాలన్నయ్య బాగానే ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, నీ కళ్ళు నువ్వు కాచుకోవాలి, నీ నోటు నువ్వు కాచుకోవాలి. తెలుసా ఎవరు అసలు ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఏం ఫ్యాషన్? తల్లిదండ్రులు తిట్టడం ఫ్యాషన్. ఏం ఫ్యాషన్ అయిపోయింది? ఎలా తిడుతున్నారు? ఇంకా పచ్చిబూతులే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పుకోరు, ఎందుకంటే నా కొడుకు నా కూతురు పరుగు పోతుందని అలాంటి చెప్పడం. ఈరోజు రేపన్నా మారుతానని చెప్పేసి తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ కదా, ఆడు ఎన్ని తిట్టి ఏం చేయరు. కానీ బైబిల్ మాత్రం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. సామెత కింద 20 అధ్యాయం 20 వచ్చిన చదవండి. అందరూ 2020 ఆడతారు కదా, 2020 ఇష్టం. ఆ 2020 కాదు, ఈ 2020 కావాలి. సామెత కింద 20 అధ్యాయం 20 వచ్చింది తీయండి. తన తండ్రి అయినను తల్లినైనను అది కాలు చీకట్లో కావాల్సింది ఏం కావాలి? దీపం కావాలి. ఉన్న దీపాలు కూడా ఉప్పు నాపెత్తాడంటే నువ్వు అనుకుంటావు పాస్టర్ గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాడు, మొదలు తెడ్డం మానే అమ్మ దేవుడు నీకు దారి చూపిస్తాడు. నీ నోరును బాగు చేసుకో ముందు. చాలా మంది తెలియదు ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఈ లోకాన్ని చూసి ఫ్యాషన్ అనుకుంటారు. లోకాన్ని చూసి ఆ ఫ్యాషన్ నేర్చుకోక, అది ఫ్యాషన్ కాదు, అది ఇటువంటిది. నేను పాడు చేశాను అంటే పులిని చూసి నాకేం చేసుకుందంట అంటే అర్థమైంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే అడవిలో అన్ని జంతువులు మాట్లాడుకుంటున్నాయంటే పులి వస్తామంటే అందరూ పులిని చూసి ఏం చేస్తారంటే గౌరవ ఎత్తారు. పులిని చూసి ఏం చేస్తారంటే అన్ని గౌరవ ఎత్తారు. అంటే భయాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడ. భయం కూడా గౌరవానికి గుర్తు. అప్పుడు నాకు అందంటే నన్ను చూసి ఎవడ భయపడ్డా ఎంటరా అన్న. అయితే నాకు కావాల్సింది చేసిన దానికి నాకు తేడా అంటే ఆ మచ్చలే కదా అని చెప్పేసి బాగా కాల్చుకుని వాసలెట్టుకున్నా. బాగా కాల్చుకుని ఏం చేసుకుందంటే తన బొబ్బలే. ఆ మచ్చ వేరు, ఇచ్చిన ఘనత వేరు. ఈరోజు చాలా మంది ఒకరిని చూసి ఒకరు ఎట్టుకుంటారు. ఆవిడ అలా చేసిందండి, ఈవిడ ఎలా చేసిందండి, ఆవిడ అలాగ ఉన్నాడండి, నేను ఎలాగ ఉన్నానంటే నీకు ఒక మాట చెప్తానండి, లోపల ఉన్నవాడు ఏం చేసినా పర్లే ఆడికి చల్తా. దేవుని బిడ్డలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఆయన. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు? బాప్తిజం తీసుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సంధానికి వచ్చామంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఏమై ఉన్నామంటే ఆయనతో వివాహం చేయబడ్డాం. మనం ఎవరితో వివాహం చేయబడ్డాం? ఆయన మన భర్త. భర్త అంటే అర్థం ఏంటి? అధికారి. ఏదైనా అది చెప్పాలి, అది చెప్పకుండా. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే ఏం చేస్తారు? తన్ని దొరుకుతాడు పరిగే. అమ్మో బాబోయ్ ఏం జరుగుతుంది? పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఏం జరిగింది అయినా అంటే కూర సరిగ్గా ఉండమంటే మళ్ళీ ఎలాగ ఉడుతుంది అండి, తిన్నం కొండమంటే ఎలాగ ఉంటుంది, మరి కొట్టకుండా ఉడుకోమంటారా? పాస్టర్ గారు చూడమ్మా, ఆయన అడిగింది న్యాయమే కదా. అరే లోకంలో ఉన్నాడు అలాగ ఉన్నాడు కదండి, ఆడికి బాగానే ఉంది కదా, ఆడి బాగానే ఉన్నాడు కదా, ఆయన చూసి నువ్వు వెళ్ళావు అనుకోండి నీకు చదువుతావు. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు దాకా దేవుడు ఎవరికి నాశనం తీసుకురాడు, అవకాశం ఇస్తాడు. కానీ మనకైతే మనం దేవుడు పెట్టు, మనం అవగాహన లేకపోతే ఒప్పుకోడు. పేతురు కూడా దేవుడు ఒప్పుకొని గద్దించాడు అక్కడ. పేతురు నా మాట వినంటా అట్లా ఒకనొక చదువుతున్న సాతాను వచ్చేసాడు పేతురు మీద. సాతాను పొమ్మన్నాడు,
ఎందుకంటే ఒప్పుకోవట్లేదు. తన వాళ్ళు దేవుడు ఎప్పుడు ఏం చేయలేదు చెప్పండి, ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో నేను దేవుడిని పెట్టినాయి కదా, పేరేం పెట్టుకున్నావు? పేరేం పెట్టుకున్నావు? జాకో బయటికి వెళ్ళి చేసే పనులు ఏంటి? పేరేమో జాకో. ఏంటో ఈ పనులు ఏంటనే దేవుడు ఊరుకోడమ్మా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటున్నాం ఈరోజు క్రిస్మస్ మనకు దేవుడు అవ్వాలంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ బాధలోకి వెళ్ళకుండా దేవుడిని ఏం చేస్తున్నాను, కాపాడుతాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 2వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కిందకి వెళ్తూ ఉంటే ఎవరైనా చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆ పిల్లలు చూడండి, మరణం యొక్క బలం ఏంటి? పాపమే. పాపం వల్ల వచ్చి జీతము మరణం. మరణానికి ఉన్న బలము పాపము. ఆ పాపము ఆడించేది ఎవడో చెప్పండి? అపవాది. అది ఏం చేశాడు అసలు? ఆ చెట్టు వల్ల సమస్య కాదు. ఏంటంటే అగ్ని అతిక్రమమే పాపం ఎలా వచ్చింది రా బాబా అంటే ఇంకా దాని వివరణ చాలా స్పష్టంగా. దీన్ని అలా పక్కన పెట్టుకుని ఒక్కసారి అలా పక్కన పెట్టి దీన్ని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికను అలా పక్కన పెట్టి యాకోబు పత్రిక, హెబ్రీయుల తర్వాత ఉంటుంది, యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం చదవనమ్మా. 14వ వచనం చదవండి. ప్రతి వాడును ఏంటంట ఏదో రాశ స్వకీయ అంటే నా ఇల్లు సొంత ఇల్లు అండి. మనిషిలో ఏముందంట? సొంతది ఏంటంటే మనిషికి ఇల్లు కాదు, సొంతది ఏంటంటే దురాశ. పుట్టినోడు ప్రతి ఒక్కరి నుంచి చిన్నప్పుడే వస్తుంది. నాది చాక్లెట్. ఇడికి ఎక్కడి నుంచి వచ్చిందా? 2-3 లైసెన్స్ కొంటాడు ఎక్స్ట్రా. ఆ లెవెల్ తినేస్తారు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలకి? అచ్చా, పుట్టుకలు ఆ బుద్ధి ఎవరికి తీసాడంటే అపవాది మాట విన్నవాడు. వాడి హృదయం ఆలోచన వీళ్ళకి వచ్చేసినాయి అంతే. దేవుని మాట విన్నంత వరకు బాగా ఉన్నారు. దేవుని మాట వినకుండా ఎప్పుడైతే అపవాది మాట ఉన్నారు. అందుకే చూడండి, వీడితో సహవాసం చేస్తే పెద్దలు అంటారు కదా 6 నెలలు. అపవాదితో 6 నెలలు అవసరంలే, ఒక క్షణం సహవాసం చేస్తే చాలా అయిపోయింది అంతే. ఆడు వచ్చేది లోపలికి. మనుషులతో 6 నెలలేమో. దేవుని లాగా అవ్వాలంటే జీవితాంతం చేయాలి ఆయనతో సహవాసం. అపవాది తలకు కాదు, ఒక్క క్షణం ఇచ్చావా ఆడి బుద్ధి నీలోకి వచ్చేది అంతే. అక్కడ అదే జరిగింది. వాడి గుర్తు వచ్చేసింది. అందుకే మనం ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఏది గొప్పదంటే గొప్పదనియో ఊహ కేవలం ఏంటంటే చెడ్డది. ఊహే చెడ్డదైపోయింది. ఎప్పుడైతే చెడ్డదైపోయింది? ఎప్పుడైతే అపవాదితో సహవాసం చేశారో మొత్తం వాడు నాశనం చేసి పడేసాడు. ఈరోజు చెప్పండి, ఎవడన్నా హృదయం నాలో మంచి ఆలోచనలు పడతాయి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక రోజు చేసి పెడతారు అంటున్నారు. మీ శిష్యులు చేతులు కూడా పొహం తినేస్తున్నారు. ఎవరు? శాస్త్రులు పరిచయాలు. దేని గురించి అన్నారు చేతులు కడుక్కో? ఈ చేతులు కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఈ చేతులు కడుక్కోవడం అలా చెప్పండి. బైబిల్ మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అక్కడ కింద అంటాడు పెద్దల పారంపర్యాలు. యూదులకు ఒక సిద్ధాంతం ఉందన్నమాట. వాళ్ళు తోరాతో పాటు, తోరా అంటే వాళ్ళకున్న ధర్మశాస్త్ర గ్రంథము, ఆ గ్రంథంతో పాటు వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. 1వ శతాబ్దానికి వచ్చేసరికి శాస్త్రులు పరిచయాలు కొన్ని సిద్ధాంతాలు పెట్టారు. దాన్ని ఏమంటారంటే ఓరల్ ట్రెడిషన్ అంటారు. అంటే పెద్దల యొక్క పారంపర్యంలో చేతులు కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే భోజనం చేసే ముందు మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఒక బ్రాహ్మణులు వాళ్ళని చూసాం అనుకోండి. వాళ్ళు భోజనం చేసేటప్పుడు చిన్న ఒక పూజ టైపు చేస్తారు. యూదులకు కూడా అటువంటి పద్ధతి ఉంది. అందుకని పెద్దల ఇప్పుడు మీ చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కుంటున్నారు. ఆ చేతులు కడుక్కోవడం కాదు, పెద్దలు ఎప్పుడైనా చేయట్లే, అది పాపం అన్నారు. అప్పుడు ఈశ్వరు అన్నారు కడుపులో పోయేది ఎవరిని ఏం చేయదు బాబు, అపవిత్ర పరచదు. లోన్ నుంచి వస్తుంది బయట, అందరిలోంచి అదే లోన్లోంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది బయటకి చెప్పండి? ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? కాదు, అందరికి జరిగేది. యవనస్తులు మరి జాగ్రత్తగా గమనించండి, ఇది ప్రతిరోజు జరుగుతుంది జీవితం. ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవసరాలు బాగున్నప్పుడు. మంచిది. ఇంకా అన్నింటికన్నా భయంకరంగా ఒక్క క్షణంలో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఒకరోజు కాదు, అది హృదయం నుంచి బయటకు వస్తుంది. మీరు చెప్పేవన్నీ రైటే,
కానీ అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పడకల మీద ఉన్నప్పుడు. అన్ని తినేసి శుభ్రంగా పడుకొని ఏం ఆలోచన చేస్తాం? చెడే. ఈ మధ్యకాలం దానికి ఎక్స్ట్రా సోర్స్ ఫోన్ వచ్చింది. దుప్పమని కనిపిసుకుని ఏం చేస్తున్నారా అంటే ఏం చూస్తున్నారా, ఏం చేసుకుంటున్నావు? మీకు గేమ్లే తెలుసు, ఇంకా చేసే బోర్డు ఉన్నాయి. గేముల దాకా అయిపోయారు, ఎందుకంటే మీకు అయ్యే తెలిసిపోతున్నాం. ఎందుకంటే నేను టెక్నాలజీ మీద చాలా గ్రిప్ ఉన్నవాడిని, అన్నకు తెలుసు. వైజాగ్ ఎంత చెడిపోయిందంటే, ఈరోజు చెప్తున్నాను ఎంత దారుణంగా చెడిపోయిందంటే, సుధామ కుమారాలో ఉన్న స్థితులు ఈరోజు ఎక్కువైపోయాయి. నిజమేనండి. ఇదేంటి ఎంత ఏంటంటే పాస్టర్ గారు ఎలాగ చేశారంటే, నిజం. ఈరోజు అబ్బాయిలు అమ్మాయిల వెనకాల పడే రోజులు పోయిన అబ్బాయిల వెనకాల పడుతున్నారు. నవ్వడం కాదు, అమ్మాయిల వెనకాల పడుతున్నారు. ఎందుకు ఇలాగవుతుందో తెలుసా? చెప్పండి, ఎందుకు ఇలాగవుతుంది? దేవుని ఉగ్రత ఈరోజు వైజాగ్ ఎక్కువైపోయింది. ఈ యొక్క కల్చర్ వైజాగ్ ఎక్కువైపోయింది తెలుసా? ఎవరు బాగున్నారు అనుకోవద్దు. తల్లిదండ్రులు ప్రార్థన చేయండి, రోధించండి, ఏడవండి పిల్లల గురించి. రాత్రులు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది. దావీదు అంటున్నాడు, ఒక మాట దావీదు చెప్తున్నాడు చూడండి. కీర్తనలు 4వ కీర్తన, కీర్తన 4వ కీర్తన. ఈరోజు ఈ ప్రార్థన నువ్వు చేయకపోతే ఎవరైనా ఎన్నో వచ్చిన చెప్పు. 4వ వచ్చిన భయము నుండి ఫోన్ తీయొద్దు. ఫోన్ కాదు, ఏదో పడుకోవద్దు. పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం ధ్యానం చేయాలి? ఏదో పిల్లల్ని ధ్యానం చేసావు అయిపోయారో బాబు. అది పెద్ద ఏం చేస్తారు రేపు నిన్ను పెద్ద గోదావరిలో చూసేస్తా. అడకలని తక్కువైన వాళ్ళే అందరూ అలాగే ఉన్నారు. ఈరోజు ప్రపంచం ఎలా తయారైపోయింది. ఈరోజు బైబిల్ చెప్తుంది వాళ్ళు అలాగైతే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు. ఇంకోటి ఏదో ధ్యానం చేసుకుంటాను, నువ్వు లోపల వచ్చు. ధ్యానం చేయవలసింది. ఎందుకంటే పడకల మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని ధ్యానం చేయాలి. వాక్యం చదువుతున్నారా? ఫోన్ చూసుకుని పడుకోవడం కాదు, ఏదో చేసి పడుకోవడం కాదు. వాక్యము చదివి పడుకుంటే నీ హృదయం పదిలపరచబడుతుంది. నీ హృదయం ఏమవుతుంది చెప్పండి? పేదరికి అవగాహన లేదు. ఈరోజు ఎందుకు అవగాహన లేకుండా పోతున్నాం? ఎవరైనా చెప్తే అయ్యో నేను ఈ తప్పు చేశానా అన్న స్థితికి మనం వస్తున్నామంటే దేవుని నడిపింపులో మనం లేము. దేవుని నడిపింపు ఏంటో తెలుసా? నిత్యము నేను సరిచేస్తాను. నిత్యము నేను ఏం చేస్తాను చెప్పండి? సరిచేస్తాను. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే అర్థం ఏంటి? నిత్యము నేను సరిచేస్తూ ఉంటుంది. అందుకే శిష్యులు చెప్పాడు, మీరు ఏమి చెప్పాలో నేను మీకు తెలియపరుస్తాను. నేను బోధించిందా మరలా మీకు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. నిజమే. ఈరోజు మనం గమనించుకోవాలి. క్రిస్మస్ ఈరోజు జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్ అంటే నీ జీవితంలో ఉన్న భయాలు పోవు. ఈ లోక భయాలు కాదు, ఇవి చాలా చిన్నవే. అన్నిటికన్నా భయం ఏంటో తెలుసా? పాప భయం. అది కేసులో ఒక మాట చెప్పారు. చాలా మంది మాటని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఇది మత్తయి సువార్త 11:28 మనం అందరూ తెలిసిన పాఠ్య భాగం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము. ఏ భారం మోస్తున్నారు చెప్పండి? అందరూ మోసే భారం ఏంటి? పాపం అనే భారం. ఏ భారం మోస్తున్నారు? అందరికి ప్రయాసం. చచ్చిపోతాడు, వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పులు వదిలేసినట్లు ఆ పాపం ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు ఎలా చేసుకుంటాడు, ఎక్కువ ఎక్కువ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాడు. వదలని లాంటి దొంగలు. అదే బ్రతుకు, అదే బ్రతుకు, అదే బ్రతుకు, అదే బ్రతుకు. అది క్రిస్మస్ ఆనందం కాదు. పేతురు హృదయం పగిలిపోయింది. పేతురు హృదయం అయిపోయింది, పగిలిపోయింది. ఈరోజు నీ హృదయం పగలడమే నిశ్చయమైన క్రిస్మస్. ఈరోజు నీ హృదయం పగలాలి. ప్రభా ఇంకా నాకెందుకు ఈ బ్రతుకు, ఇంకా నాకెందుకు ఈ జీవితం, ఎందుకు ఇంకా ఎలా ఉండిపోవాలి? నాలో నూతనమైన స్థితి నాలో ఏమవ్వాలి? పేతురు అదే బిట్టర్లీ క్రైడ్. అది చేదు కలిగిన స్థితిగా తన జీవితం తను చూసుకున్నాడట. ఈ చేదు నాకెందుకు, ఈ బ్రతుకు నాకెందుకు అనుకున్నాడు. ఎందుకంటే అవగాహన లేక. ఈరోజు ఎవరొస్తాడు? అవగాహన లేక పరుగులాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు తొందరపాటు అన్నిటికి? తగిన సమయంలో ఆయన అన్ని చేస్తాడు. అన్ని చేసేది ఆయన. ఆడపిల్లలు దొరకడం ముందే కంగారు పడిపోతుంది. మగ పిల్లలు దొరకద్దని ముందే కంగారు పడిపోతుంది.
దేవుడు తెలిసి ఏది ఎప్పుడు చేయాలి. హీ నోస్. ఆయన తెలియదే. అబ్బా అవకాశం దొరికిందని యోసేపు తనకు నచ్చినట్లు వెళ్ళిపోయా. ఎలా? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు కొరకు పరుగులు ఎత్తాడు. ఎవరు పెళ్లి చేశారంటే అక్కడ ఎవరు చేశారంటే పెళ్లి? దేవుడే చేశాడు. దేవుడే చేశాడు. కానీ ఎవరు చేశారంటే ఫరో చేశాడు. ఫరోని దేవుడు నడిపించి రాజే పెళ్లి చేస్తాడు. చేస్తాడు చెప్పండి. రాజు పెళ్లి చేస్తాడు. చేస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులు చేసి అలా చేయకపోదురేమో. రాజు చేశాడు. ఏది తక్కువలే. దేవుడు కనంగించాడు. ఈరోజు ఎందుకు ఆడపిల్లలు ప్రతిదానికంగా అది మూతు బాగుంది, ముక్కు బాగుంది, కళ్ళు బాగుంది, ఆ కళ్ళుతో బతికేస్తా జీవితాంతం. తర్వాత గుడ్డోడు అయిపోయాడు అనుకోండి. తర్వాత గుడ్డోడు అయిపోతే ఏం చేస్తా? పాస్టర్ కళ్ళు బాగుంది. లేకపోతే ఏంటంటే మూతు బాగుంది. ఆ మూతు వంకర తిరిగిపోద్దాం. ఎవరో తెలుసు. మగపిల్లలు కూడా అంతే. ఆడపిల్లలు చూసేమనుకుంటారు. అబ్బా నడక బాగుందండి పాస్టర్ గారు. ఏం చూసావు? నిజంగా హృదయాలు మనం చేతులు వేసుకొని మనం అర్థం చేసుకోవాలి. ఏమో అర్థం చేసుకోవాలి సార్. ఈరోజు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భావోద్రేకాలకు గురవద్దు. భావోద్రేకాలు నిజం కాదు. భావోద్రేకాలు ఎప్పటికప్పుడు ఏమవుతాయి చెప్పండి? మారుతాయి. ఒకవేళ వీటిని బట్టి నువ్వు ఇష్టపడ్డావంటే అది నిజమైన జీవితం కాదు. నేను చెప్తున్నా ఎవరికైనా. ఎందుకంటే వీటి బట్టి ఇష్టపడితే అవి ఎప్పుడు మారిపోతాయి తెలియదు. అందం శాశ్వతంగా నిలబడతాం. ఉన్న ఏది శాశ్వతం, కానీ గుణము శాశ్వతం. గుణాన్ని చూసి ఇష్టపడతాం. దేవుడిలో ప్రార్థన చేయ ప్రభు మంచి గుణమైన, అందుకే గుణవతి అయిన భార్య దొరుకుతే గుణవతి అయిన భర్త దొరుకుతే కూడా అడుగుతాయి. అటు తప్పేం కాదు. అలా ప్రార్థన చేసుకోండి. అమ్మ ముక్కు బాగుందమ్మా, కళ్ళు బాగుందమ్మా, ఆయన అంతిత్తమ్మా అమ్మాయిలు కూడా అంటారు. తర్వాత ఏమంటారు? ఎత్తం చేసుకున్నావు కదా భరించంటారు. మొహం బాగుందని చేసుకున్నావు కదా భరించంటారు. భరిస్తూ చివరికి నేను భరించలేక ఏమంటున్నారు? ఆవిడ అదే చేసింది. ఏం చేసుకుంటా? కడుపులో బెడ్ ఉంది, సరిపోయింది. ఎందుకు అంటే ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరొస్తున్నారు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. పర్లేదు అనుకున్నామా? పేతురు పర్లేదు అనుకున్నాడు. అర్థం చేసుకోలేదు. కత్తిని ఎందుకు తీసాడో తెలియదు. భయపడిపోయాడు. ఎవరొస్తాడు ఈరోజు? నువ్వు భయపడకూడదు. ఇవి కాదు భయపడటం అంటే. రేపు ఉంటుంది నువ్వు ఖచ్చితంగా బ్రతకపోతే ఏ భయం వస్తుందంటే ఆ భయము ఎంత గందరగోళం. చాలా మందిని చూస్తున్నాను. చాలా మంది ఈరోజు ఎవరొస్తున్నా చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారంటే ఎవరికి తెలియదు. ఆ తమ్ముడు కూడా అంతే చచ్చిపోయాడు. ఇప్పటికే తెలియదు ఎందుకు చచ్చిపోయాడు. వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఊరేసుకుని చచ్చిపోయాడు. అంటే 3 సార్లు ప్రయత్నించాడు. 3 సార్లు కాపాడపాడు. ఒకసారి ఎలాగో మనం తినేసి, ఎందుకంటే స్నేహితులు వాడికి బోళ్ళు అలవాట్లు అయిపోయింది పాపం. అంటే నేను బైబిల్ కాలేజ్లో ఉన్నాను. మా చెల్లెమో డాక్టర్, డెంటిస్ట్ మాట. మా చెల్లికి చెప్పి, నాకు చెప్పేవాడు కదా నేనంటే భయపడి, నాకు చెప్పేవాడు కదా, మా చెల్లికి చెప్పేవాడు. ఒకరోజు సడన్ మా చెల్లి ఫోన్ చేస్తే అన్నయ్య తమ్ముడు ఎలాగో మనం తినేసాడు, గాజువాకలో ఉన్నాడు. నేను అప్పుడే సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళి 10 అయింది. వచ్చాను. ఎందుకు అతను ఇంకేం మాట్లాడదు. తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఇంకా లేడు, ఎక్కడ ఏమి లేవు. వెంటనే ఏం చేస్తాను, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఉప్పు కలిపేసి శుభ్రంగా ఆ నీళ్ళు తగ్గించేస్తాను. ఎందుకంటే డైల్యూట్ అయిపోద్ది వాటర్, కొద్దిగా ఆ విషయం డైల్యూట్ అయిపోద్ది. వెంటనే నడిపించుకుంటే ఇంకా అప్పుడు ఏం దొరకకపోతే గాజువాక నుంచి సిఆర్పురం వరకు నడిపించుకుంటే తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తెల్లసారి క్లియర్ చేశారు. రెండోసారి రిపోర్ట్ చేశారు. మూడోసారి ఇంట్లో ఎవరు లేరు, ఉరేసుకొని చచ్చిపోయారు. తమ్ముడుగా మీరు నాకు తమ్ముళ్ళు, నాకు చెల్లెలు కనుక నేను చెప్తున్నాను, ఒక అన్నగా మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోతాం. ప్రపంచం పోలా ఎవరిని మింగుదామా అని అపవాది తిరుగులాడుతున్నాడు. మనకు రక్షణ దేవుడే. ఈరోజు భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే హృదయాలు పాడైపోతుంది. నీ హృదయాలు పాడు చేసే వాళ్ళు ఉంటున్నారు. దేవుని దగ్గరికి రండి. ఎందుకంటే పడకల మీద మీరు ఏమి ధ్యానం చేసుకోవాలి? దేవుని వాక్యంలో ధ్యానం చేసుకోవాలి. అందుకే కదా కీర్తనలు మొదటి కీర్తన 2వ వచనం మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలు చూద్దాం. దుష్టులు ఆలోచించేప్పుడు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసం ఎక్కువ చేసామనండి. ప్రాంక్లు ఎక్కువ. ఈరోజు అందరూ ప్రాంక్ స్టార్లే. ఒక క్రైస్తవుడు ప్రాంక్ స్టార్ అవ్వకూడదు. మనం ప్రాంక్ స్టార్ అపహాసం చోట కూర్చుంటాక అని బైబిల్ చెప్తుంది. ఆయన చూసి నువ్వు నవ్వితే ఆవిడతో ఏకీవించినట్లే. అది కూడా పాపం.
ఎవరొస్తుంది ఈరోజు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ నువ్వు ఊహించిన దానికన్నా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తల్లిదండ్రుల కష్టం నీకు తెలుసు, కళ్ళారా చూసు. ఎన్నో బాధలు పడి వారు నిన్ను పెంచుతా ఉంటే ఈరోజు ఒకరోజు శోకాన్ని తీసుకురా. ఈ రోజుకి మా తల్లి ఏడుతారు అన్నమాట. నా తమ్ముడు అంటే నా సొంత తమ్ముడు కూడా కాదు, అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నా పిన్నోళ్ళ కొడుకు మాట, అంటే మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఆవిడ పేరు భారతి. గర్భం దాల్చింది, కుమారుడు కొట్టగానే ఆవిడ చచ్చిపోతే ఎవరు పెంచుతారని మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ. ఇంటి ముందు శవాన్ని పెట్టారు, ఇంటి వెనకాలేమో ఆ పిల్లల్ని పెట్టారు. వీళ్ళు కొట్టుకుంటే మా మమ్మీ ఏం చేసిందంటే ఆయన చూసింది, చాలా అందంగా ఉన్నాడని తెచ్చేసింది ఇంటికి. ఎవరితో మాట్లాడాలి, నాకు ఇచ్చింది, నేను పెంచుకొని పెంచింది మాట. ఎంత గారాబంగా పెంచిందంటే నా తమ్ముడిని, మాకు ఒకవేళ క్రిస్మస్ వస్తే 1000 బట్టలు పెట్టారు, ఆడికి 2000. ఇంట్లో ఒకటి ఏదైనా కొంటే ఆడికి 2 కొనివ్వదు. ఆయన ఎలా చూసుకున్నారంటే ఇంకా ఆడే పెద్ద కొడుకు మాట. ఆడ ఏం చెప్తా జరుగుతుంది. ఉదయం ఎత్తాడు, రేపు ఆ టిఫిన్ నాకు ఉండాలి అంటే ఆ టిఫిన్ చేసి పెడతాడు. ఆ కూర నాకు చేయాలని అది మాకు ఉండేది కాదు స్వేచ్ఛ. ఆయన అంతగా కానీ తట్టుకోలేకపోయాడు. ఆయన చచ్చిపోవడం ఇప్పటికీ బాధపడుతూ. నా కొడుకు పుడితే నా కొడుక్కి ఆడి పేరు పెట్టుకున్నాను అనమాట, భర్త. ఎందుకంటే భారతి అని వాడికి భర్త అని పేరు పెట్టారు. నా కొడుక్కి ఇప్పుడు జోడీ భర్త విలియమ్స్ అని పేరు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అలా చూసన్నా ఏమవుతారు, వాళ్ళు ఉన్న బాధ ఏమైపోద్ది. ఎందుకంటే ఆ బాధను తీసేయను. ఈరోజు మీరు అనుకుంటున్నారు మేము చచ్చిపోతే పర్లేదు, నువ్వు చచ్చిపోవడం కదా, తల్లిదండ్రులకు బాధను పిలిచి చచ్చిపోతున్నావు. వాళ్ళకి చివరికి బాధ చచ్చే వరకు వాళ్ళు బాధపడుతూనే ఉంటున్నారు. యవనస్తులుగా ఈరోజు జ్ఞాపకం చేసుకో, తల్లిదండ్రులు చేసే గొప్ప మేలేంటో తెలుసా? వాళ్ళ మరణం వరకు వాళ్ళు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటే చాలు. నువ్వు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నావు, అసలు వాళ్ళ పక్కన ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు. దేవుడు ఉంటే మరి ఎక్కువగా ఆనందిస్తారు. తల్లిదండ్రులదే అందుకే ఏడుస్తున్నాను నీ గురించి ప్రార్థన. నీ కోపం లేకపోతే ప్రేమతో తిడతా ఉంటాం, ప్రేమతో అంటా ఉంటాం. నువ్వేమైపోతావు, ఎందుకంటే లోకం వాళ్ళకి తెలుసు, నీకు తెలియదు. చాలా మంది మంచోళ్ళు పెళ్లి చేసుకుని తర్వాత ఎడుతూ ఉంటారు. తల్లిదండ్రులు తెలుసు, అందుకే గుణాలు చూస్తూ ఉంటారు. అవసరం ఏదో నీ మీద కోపంతో కాదు, నీకు తెలియక తల్లిదండ్రులు తిడతా ఉంటాం. ఇది పాపం అన్నా. ఒక తమ్ముడు వచ్చి వెళ్ళేది, ఒక అన్నగా మీకు చెప్తున్నాను, తప్పు చేయొద్దు. దేవుడు గొప్పవాడు, దేవుడి మీద ఆధారపడండి, దేవుని మాట పట్టుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుడి సందాన్ని పరిగెత్తండి. ఎప్పుడు దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటాడు. అదే కదా 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. దేని చేత శుద్ధి చేసుకుంటారంట? దేవుని వాక్యము ద్వారా. ఈరోజు ఆయన వాక్యం సేవకులు ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, వినాలి. యవనస్తులు కూడుకున్నారంటే ఒక కొంత సమయం మీకు తెలియకుండా మీలో గొప్ప మార్పు వస్తూ ఉంటుంది. దేవుడు వాడుకోవడం మొదలెడుతూ ఉంటాడు. ఇంకా మీరు వాడుకోవడం పడాలనుకున్నారు అనుకోండి, ఏం చేయండి తెలుసా? సేవకులు వెనకాల పరిగెట్టడం నేర్చుకోండి. 5 చర్చికి ఏం చేయాలి, చేపలు వేయాలి, తొడవండి. ఎంత దేవుడు తెలుసా? దేవుడి ఘనమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని కొరకు ఏదో కష్టపడాలి. మీరు ఎలా కష్టపడాలి, దేవుడు గొప్పగా మీకు ఏం చేస్తాడు, దయచేస్తాడు. మీ జీవితాలు మాత్రం పాడు చేసుకుంటున్నాం. ఈరోజు హృదయము సరిచేయబడ్డ నిజమైన ఏంటంట ఆయన అంటాడు కదా, పరలోక రాజ్యంలో గొప్ప ఉత్సవం ఎప్పుడు జరుగుతుందంటే ఒక పాపి హృదయం మార్చబడినప్పుడు దేవుడికి ఆనందం అండి. నువ్వు ఇంటి ముందు స్టార్ పెట్టావా, ఇంట్లో ఏం పెట్టావని కాదు. చర్చిలో ఒక ఆయన చనిపోయారు బాబు. ఆయన ఏమనేవారు తెలుసు, ఒకరోజు నేను సుమారు 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళాను. ఎక్కడ ఆచార్యాన్ని పాల్గొనలేదు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు సాయంత్రం అయిపోయింది, ట్రైన్ విశాఖపట్నానికి ట్రైన్కి టికెట్ బుక్ చేసుకుంటాను. అక్కడి నుంచి వస్తున్నాను నడుచుకుంటాను. అంటే బస్ స్టాండ్, పాలకొల్లు బస్ స్టాండ్ నుంచి పాలకొల్లు రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అంటే ఆటో నడితే చాలా ఎక్కువ అడిగాడు, ఎందుకు అడిగవడం అని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటే పెద్ద స్టార్ కనిపించింది. క్రిస్మస్ టైం కదా, నేను అనుకున్నాను ఎంత పెద్ద చర్చ్ ఉంది, ఆ స్టార్ ఎంత ఉంటుంది, చర్చ్ ఎంత ఉంటుందని దగ్గరికి వెళ్తాను. బాగా అంటే ఈయన అంటూ ఉండేవారు మాట, ఏమన్నారంటే ఇంటి మీద స్టార్, ఇంట్లో బార్. ఈరోజు క్రిస్మస్ ఏమైపోయింది, ఏదో మారిపోయింది. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నీ హృదయం మార్చబడటం నిజమైన క్రిస్మస్. ఈరోజు నువ్వు ఒక రోజు ఏడకుండా ఉండాలంటే ఈరోజు దేవుని కొరకే.
ఒకరోజు కష్టాన్ని చూడకుండా ఉండాలంటే దేవుని కొరకు ఈ రోజు తీర్మానం చేసుకో. అదే పేతురు ఏడుస్తున్నాడు అనమాట, హృదయం పగిలిపోయింది. ఆయన ఎలా చూస్తున్నాడు పేతురుకేసి. పేతురు చూడలేకపోతున్నాడు. ఆయన ప్రభువా నువ్వు చెప్పు కానీ నేనేం చేయలేదు, వినలేదు, అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు అవగాహన లేకపోతే ఆశ్చర్యం. ఒక రోజులు అన్నీ అర్థమైపోతాయా? చెప్పండి, అన్నీ ఒక రోజులు అర్థమైపోతాయా? ఏం చేయాలి? కాలక్రమమైన నెమ్మదిగా మాకు అన్నీ తెలుసు అనుకోకండి, అజ్ఞానంలో అయిపోతారు. బైబిల్ చెప్తుంది పాపాలు ఎలా పోతాయంటే చెప్పండి, పాపాలు ఎలా పోతాయి. ఫస్ట్ రోజు యేసు దగ్గరికి వచ్చేసి ప్రభువా నా పాపాలు క్షమించేంత పోతాయి కదా. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎలా వస్తుంది? మనం వాక్యం తీసుకుంటాం. మా యోహాను మొదటి పత్రిక తిరుగుతాం. మా యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం నుంచి చదవండి. 5వ వచనం నుంచి చదువు. యోహాను మొదటి పత్రిక. మేము ఆయన వలన విని వర్తమానం ఏదనగా క్రిస్మస్ అయితే స్టార్ మనం ఎందుకు ఆడతాం? ఆయన వెలుగేది. ఆ వెలుగు అక్కడ కాదు, ఉండాల్సింది ఎక్కడ? మనలో. ప్రతి పాపం పోవాలి, ప్రతి అంధకారం పోవాలి. ఇంకా కింద చదువుతూ ఉంటే చూడు, ఆయనతో ఉన్నామని చెప్పి చీకట్లో అంటే అంధకార క్రియలు మనలో ఉంటే మనలో ఏం లేదు, మనం అబద్ధం ఆడతాం, మనలో ఏం లేదు, సత్యం ఉండదు. ఇంకా కింద చదువుతూ ఉంటే మొదటిది ఏం కావాలంటే అవగాహన ఉంటే అన్యోన్య సహవాసం వస్తాం. అంతే కదా. ఈ మధ్యకాలంలో ప్రేమ పిల్లలు అంటున్నారు. అందరూ ప్రేమ ఎందుకు ఏంటంటే ఏమంటారు? ఒకరు బాగా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే రేపు బాగా కలిసి ఉండొచ్చు అంట. మరి ఒకప్పుడు పూర్వం ఎవరిని అర్థం చేయాలి, నువ్వు చేసేసుకో, మొహం కూడా చూపించవద్దు, చేసేసుకుంటావు. మరి వాళ్ళంతా ప్రేమ కలిగి ఉన్నారు, మీకెందుకు లేదు అంటే ప్రేమ చల్లారిపోయింది. అన్ని తెలిసిపోయినాయి, ఇంకా తెలియడానికి ఏమి లేదు. తర్వాత ఏమి లేదు కదా, కొత్తది ఏమి లేనప్పుడు ఏమైపోయింది? ఇది కాదు మనకు కావాల్సిన దేవునితో సహవాసం. దేవుని గురించి ఇంకా తెలుసుకుంటే ఏం జరుగుతుందంట? అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. సహవాసం అంటే ఈ మాట తర్వాత బాగా చదవాలి. నా సహవాసం కలవారమై ఉందము. అప్పుడు ఎప్పుడు సహవాసం ఉన్న తర్వాత అప్పుడు ఆయన పాపాలు ఎప్పుడు పోతాయి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పాపాలు ఎప్పుడు పోతాయి? మీకు చెప్పనా? మనం బ్రతికినంత కాలం పాప శేషం మనలో ఉంటుంది, లేపుతూ ఉంటుంది పైకి. నిజమేనండి. బాత్రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా పాపం ఎత్తుకోండి. ఎందుకంటే పాపం లేదంటే నువ్వు అబద్ధికుడు బైబిల్ చెప్తుంది. పాపం ఎత్తు, ఇంకా పాప శేషం ఉండిపోయింది మనలో. ఆ శేషం ఎప్పుడు పోతుంది? చచ్చిన తర్వాత పోతుంది. అప్పుడు సంపూర్ణ పరిశుద్ధుడు అవుతుంది. బ్రతికినంత కాలం మన పరిశుద్ధులు కాదు. ఇప్పుడు బీపీ షుగర్లు ఎంతమంది లేవండి? ఉంది బీపీ. రీసెంట్గా మన 200 పోయింది. ఎందుకు పోయిందంటే దత్తలు పెరిగిపోతున్నాం. పెరిగిపోతే హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేశాడు, 40,000 బిల్ వేసాడు. బిల్ వేసిన తర్వాత బ్రెయిన్లో వచ్చిన సమస్య ఉందండి అన్నాం. దానికి మందులు వేసారు, మందులు వేసుకుంటున్నాం. క్లియర్ అయిపోతా అన్నారు. మరి దేవుడు చెప్పలేదండి. అంటే ఈరోజు రోగాలు లేని వాళ్ళు ఎవరు లేరండి. ఏదో ఒక రోగం ఉంది, బీపీ షుగర్ అనేది కామన్. బీపీ షుగర్కి ఏమేం చేస్తారు? బీపీ పెరిగింది ఇప్పుడు పని వేసేసుకోవాలి. షుగర్ పెరిగింది ఇప్పుడు పని వేసేసుకోవాలి. వేసుకోకపోతే నువ్వు పడిపోతావు. దాన్ని పొడుకోబెట్టాలి. రోగాన్ని ఈ మందు ఎందుకు వేస్తాను? వీటిని ఏమంటారు? ఏ రోగాలు అంటారు చెప్పండి? దీర్ఘకాలిక వ్యాధులు. అంటే జీవితాంతం ఉంటాం. పాపం కూడా అంతే దీర్ఘకాలిక. దీనికి ఎలా మందు వేయాలంటే ఏసైతో ఉంటే వాక్యం పుడుకొని వేసుకుంటే అప్పుడు పుడుకుంటుంది. లేకపోతే నువ్వు వాక్యం పక్కపోతే ఇది పెరుగుతుంది. అప్పుడు నేను ఏం చేస్తుందంటే నేను పొడుగు దొర్లించాను శుభ్రంగా. ఇంకా దాంట్లో ఎత్తుకుంటేనే. అందుకే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆయనతో సహవాసానికి అవగాహన, సహవాసం. అప్పుడు ఆచరణ బాగుంటుందండి. అప్పుడు నీ పాపం ప్రతిదీ ఏమవుతాయంటే. అందుకే యవనస్తుడా ప్రతి ఒక్కరు ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మన హృదయాలు కొట్టబడడం, మన హృదయాలు సరిచేయబడడం. ఆ రోజు పేతురు జీవితంలో అది గొప్ప దినం. ఏం జరిగింది? తన హృదయం ఏమైపోయింది చెప్పండి? మలచబడింది. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ హృదయం మలచబడడమే నిజమైన క్రిస్మస్.
రోజు ఆలోచన చేస్తాం, రోజు జ్ఞాపకం చేస్తాం, ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు నిజమే దేవా, నా హృదయాన్ని కూడా మలచాలి. నిజమే, సిగ్గుపడద్దు. సిగ్గుపడితే మన దేవుని యొక్క మేలు మనం చూడాలి. ముఖ్యంగా యవనస్తురాల మీరు ప్రార్థన చేయండి. హృదయపూర్వకం దేవుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే కాదు, దీవెన దేవుడు ఇచ్చేది. దేవుడి ఇవ్వాలి మనకు దీవెన. హృదయపూర్వకంగా దేవుడు ప్రభువా, తల్లిదండ్రులు మీరు పిల్లలైనా నీ యొక్క దేవాలైనా జన్మదిన వేడుకలు దేవాలైనా మా జీవితంలో మార్పులు రావడం నిజమైన వేడుకైన ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకోండి. మహాపరిశుద్ధుడు మహాగణంలో పరలోకపు తండ్రి దేవా, మరి యొక్క సమయంలో దేవాలైనా పేతురు యొక్క జీవితాన్ని చూపించాం. అవును దేవాలైనా జరుగుతున్నాము దేవాలైనా ప్రతి యవనస్తుడు మనసులో గొప్ప మార్పులు తీసుకురండి. ఎందుకంటే మరి తెలియక ఎలాగైతే తాను తీసుకున్నాడంటే తన హృదయాన్ని తన జీవితాన్ని ఎలాగా బాధగా కారణం చేస్తుంది. తెలియక పిల్లలు చిన్నవారు దేవాలైనా అవగాహన లేని బిడ్డలు వారికి జ్ఞానాన్ని దయచేయండి. క్షమించడం ఒకవేళ దేవాన్ని తెలుసు తెలియక దేవాన్ని వారు తప్పుడు మార్గం ఉంటుంది సరిచేయాలి. నీ మేలు వరకు కూడా తల్లిదండ్రులు రోదన దేవాలైనా వినండి, సేవకుడు రోదన వినండి దేవాలైనా, కుటుంబంలో దేవాలైనా గొప్ప మార్పులు దేవాలైనా వారు పొందుకోవడానికి సహాయం చేయాలి. నీవే లేవనెత్త బలపరచు. ఈరోజు ఎంత బాధపడిపోతున్నారో దేవాలైనా, ఎంత వేదన చెందుతున్నారో చూస్తున్నాం దేవాలైనా. ఈ బిడ్డలో జ్ఞాపకం చేసుకోండి, నీ కాపుదల కుంగిపోతున్న హృదయాలు ధైర్యపరచండి. ఈరోజు నిజమైన క్రిస్మస్ యొక్క అనుభూతులకు దేవాలైనా రావడానికి సహాయం చేయండి. అవునా, మా హృదయాలు కదల్చబడి అందుకనే నువ్వు ఈ లోకానికి వచ్చు మానవుడిగా అవునయా ఈ యొక్క దాసత్వం నుంచి పాపం అనే దాసత్వం నుంచి మరణ భయం నుంచి వాళ్ళు విడుదల చేయడం దేవా. ప్రతి ఒక్క పేరు మీద ఈ యొక్క మెండైన కోపంగా మీరు అనుగ్రహించబడి మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తుని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు. స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా.